నువ్వు నా చేత ఎన్నుకోబడినటువంటి దానివి వాడవు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నా సారె మీద ఉన్నావు. ఇప్పుడు నిన్నేం చేస్తున్నాను? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎంతమంది సారె మీదకి కూడా రాకుండా ఉన్నారో అని నేను బాధపడుతున్నాను. నేను కొంతమంది అలాంటి పరిస్థితిలో ఉంటే, ఇంకా మీరు శుద్ధీకరించబడే ప్రాసెస్లోనే ఉన్నారేమో అని కూడా మీరు ఒకసారి పరీక్షించుకోవాలి. లేదా అసలు ఇంతవరకు సెలెక్ట్ అవ్వలేదేమో, ఇంతవరకు దేవుడు మిమ్మల్ని గ్యాదర్ చేయలేదేమో అని కూడా ఒకసారి పరిశీలించుకోవాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఒకవేళ నువ్వు సెలెక్ట్ అయ్యి ఎలక్ట్ అయ్యి నువ్వు సార్ మీద ఉంటే, ప్రభా నీ ఇష్టం వచ్చినట్టు నన్ను మలువు అని చెప్పేసి ఆయనకి మనల్ని మనం ఏం చేసుకోవాలి? అప్పగించుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభా నువ్వు ఇక్కడ కింద ఇలా అంటావా, పైన ఇట్లా నొక్కుతావా, ఇలా మళ్ళీ దించేస్తావా, మళ్ళీ లేపుతావా? మీరు చూస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. వెన్ గాడ్ షేప్స్ యూ, దేవుడు నిన్ను మలచు వేళ ఆయనకి విధేయులుగా మనము ఉండాలి.